జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఎలిజా స్పష్టం చేశారు. తన పేరును ప్రతిపాదించిన ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనను పెత్తందారులు అవమానపరిచారని, ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరును ప్రకటించడంతో చింతలపూడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. తను చేసిన సేవలే తనను గెలిపిస్తాయని నమ్మకం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేడార్ను కలుపుకుంటూ ప్రచారం చేపట్టనున్నట్లు తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ 114 మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది. దీనికి ముందుగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. నా పేరుని ఎంపిక చేసి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు. ఈ రోజు నుంచి నేను కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా మనవేంటంటే, ఈ రోజున దేశంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. చాలా మంది ఏంటంటే, అవి మతపరమైనటువంటి అంశాలను తీసుకుని లేదా కులాల వారీగా విడిపోయి రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు లౌకికవాద పార్టీగా నాకు కనపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా లౌకికవాదంతో ఉంటారు. మిగిలిన పార్టీల్లో నాకు ఆ యొక్క లౌకికవాదాన్ని గాని లేదా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి, మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంగా అమలవటానికి, ఆ రాజ్యాంగ పరిరక్షణకి, భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను.